హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ బై రాజేష్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. సో చాలామంది ఏం చేస్తారంటే న్యూ ఇయర్ రిజల్యూషన్లో ఫస్ట్ న్యూ ఇయర్ తర్వాత నుండి నేను కంపల్సరీ జిమ్కి వెళ్తా, జిమ్ జాయిన్ అవుతా అని అంటారు. సో మీరు న్యూ ఇయర్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడే జాయిన్ అయితే మీరు అప్పటిలోపు కొద్దిగా ఫామ్ అనేది నేర్చుకుంటే మీకు సెల్ఫ్ మోటివేట్ అవుతారు. సో అప్పటిలోపు కొద్దిగా ఫామ్ నేర్చుకుంటే డైరెక్ట్ మీరే వెళ్ళిపోతారు జిమ్కి. సో చాలామంది ఏం చేస్తారంటే 2 నెలలు 3 నెలలు ఫీజు కడతారు, 2-3 రోజులు పోతారు, తర్వాత గ్యాప్ ఇచ్చేస్తారు, ఇంట్రెస్ట్ రాదు. సో మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో మీ ఒక పార్ట్నర్ని మంచిగా సెలెక్ట్ చేసుకొని సో ఇద్దరు కలిసి వెళ్తే మీకు బోరింగ్ అనిపించేది, ఇంట్రెస్ట్ వస్తుంది డే బై డే. సో అలా మీరు ముందే 2-3 మంత్స్ ఫీజు కట్టకుండా ఫస్ట్ ఒక 1 మంత్ కట్టండి. తర్వాత మీరు చేయండి వర్కౌట్. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే తర్వాత మీరు మళ్ళీ 3 మంత్స్ కట్టండి. ఇంట్రెస్ట్ రాకపోతే బంద్ చేయండి. అంతేగాని మీరు ఫస్ట్ 2-3 మంత్స్ కట్టేసి 2-3 డేస్ వెళ్ళి డబ్బులు ఎందుకు వేస్ట్. సో న్యూ ఇయర్ రిజల్యూషన్ కాకుండా ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి, ఫామ్ నేర్చుకోండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో ఏంటంటే జిమ్కు ఎలా వెళ్ళాలి, అసలు ఎందుకు వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న జిమ్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దూరం ఉందనుకో మీకు ఇంట్రెస్ట్ రాదు అప్పుడప్పుడు. సో దగ్గర ఉందనుకో తొందరగా రెడీ అయ్యి 10 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో దగ్గర ఉన్న జిమ్ని చూస్ చేసుకొని వెళ్ళండి. సో సెకండ్ ఏంటంటే మీరు అసలు జిమ్ ఎందుకు వెళ్తున్నారు, వెయిట్ గెయిన్ అవ్వడానికా, వెయిట్ లాస్ అవ్వడానికా తెలుసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎక్కువ ఫ్యాట్ ఉందనుకో కార్డియో చేస్తూ జిమ్ చేస్తూ వెయిట్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు. సో మీరు వెయిట్ పెరగాలంటే మంచి డైట్ మెయింటైన్ చేసి వర్కౌట్ కొద్దిగా తక్కువ చేసి ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ గైడెన్స్. సో మీరు జిమ్కి సింగిల్గా అయితే అసలు వెళ్ళకండి, మీ పార్ట్నర్ ఒక 2-3 ఒక టీం లాగా చేసుకొని వెళ్ళండి. సో నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వాడు వస్తా అంటాడు, వానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు కూడా వెళ్దాం అని మోటివేట్ చేసి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. సో మీరు ఒక ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్న అతన్ని చూస్ చేసుకొని వాళ్ళతో పాటు కలిసి చేస్తే మీరు ఏమైనా ఫామ్ తప్పు చేసినప్పుడు అతను చెప్తాడు. సో ప్రాపర్ గైడెన్స్ అయితే ఉండాలి మనకి. ఏ వర్కౌట్ ఎలా చేస్తున్నాం మనం ప్రాపర్గా అన్నీ తెలుసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన వాళ్ళ వెంబడి మనం వర్కౌట్ చేస్తే సో అలా తెలుసుకోవచ్చు. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రాపర్ డైట్. సో మీరు ఎంత జిమ్ వర్కౌట్ చేసినా మీరు డైట్ తీసుకోకపోతే అసలు మీ బాడీ చేంజెస్ అవ్వదు. సో డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మీరు ప్రాపర్ డైట్ అయితే తీసుకోండి డైలీ. ప్రీ వర్కౌట్ కానీ పోస్ట్ వర్కౌట్ కానీ ప్రాపర్గా తీసుకోండి. సో ఫిఫ్త్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉండాలి. సో వారానికి 2 రోజులు వెళ్ళాం కదా చాలు, ఇక నెక్స్ట్ వీక్ ఇంకో 2-3 డేస్ వెళ్తే చాలు అనుకోకుండా వీక్లీ 4-5 డేస్ అయితే కంపల్సరీ వర్కౌట్ చేయాల్సిందే. సో వర్కౌట్ చేసి ప్రాపర్గా డైట్ అయితే తీసుకోండి, అప్పుడే మీకు బాడీ చేంజెస్ అవుతాయి. సో మీరు ఓన్లీ వర్కౌట్ చేసి అసలు డైట్ తీసుకోకపోతే మీ బాడీ ఇంప్రూవ్ కావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో డైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో సిక్స్త్ ఏంటంటే ప్రతి ఒక 15-20 డేస్కి ఒకసారి మీ బాడీ అయితే వెయిట్ చెక్ చేసుకోండి, ఇంప్రూవ్ అవుతురా డిక్రీజ్ అవుతురా. ఒకవేళ వెయిట్ తగ్గుతుంటే కొద్దిగా డైట్ అనేది ఎక్కువ పెంచుకోండి. సో వెయిట్ ఎక్కువ ఓవర్ అవుతురా అంటే ఫుడ్ తగ్గియండి. సో అప్పుడు మీకు తెలుస్తుంది. ఎవ్రీ 20 డేస్ ఆర్ 1 మంత్కి నార్మల్గా ఫొటోస్ తీసుకోవడం కానీ వెయిట్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చెక్ చేసుకోండి. సో లాస్ట్ ఏంటంటే సప్లిమెంట్స్. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు, రేపే ప్రోటీన్ కొనేస్తాను, నేను రేపే క్రియేటిన్ కొనేస్తా, డైలీ ఇట్లా పీనట్ బటర్ కొనేస్తా, అట్లా కాకుండా సో ఫస్ట్ నార్మల్గా మీరు వర్కౌట్ ఫామ్ అయితే నేర్చుకోండి. సో ఫస్ట్ వర్కౌట్ నేర్చుకున్న తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మీరు అప్పుడు సప్లిమెంట్స్ వాడండి. సో కొత్తగా డైరెక్ట్ సప్లిమెంట్స్ వాడితే కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు వర్కౌట్ చేస్తూ ఒక 2-3 మంత్స్ తర్వాత సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయండి. అండ్ అలాగే నేనైతే 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో ఈ వీడియోతో 200 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు అయితే మీరు సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. సో వీడియోస్ నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి వీడియోస్ ఎలా వస్తున్నాయో కామెంట్ చేయండి. సో నేను మోటివేట్